కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే అంశాన్ని, యోసేపు భక్తుని యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ ధ్యానిస్తున్నాం. లేఖనంలో ప్రతి మాట మన అంతరంగానికి ఎంత వర్తమానాన్ని ఇస్తుందో, ఎంత ఆదరణనిస్తుందో, ఎంత ఓదార్పునిస్తుందో, అదే రీతిగా అంత దిద్దుబాటును, అంత హెచ్చరికను కూడా ఇస్తుంది. ఈ లేఖనంలో ప్రత్యేకంగా ఒక మధ్యస్థ స్థితి నాకు కనిపించింది. ఈసారి ఆదికాండం 43వ అధ్యాయం చూడండి. 11వ వచనం చదువుతున్నాను. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెల్లో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి. రెట్టింపు రూకలు మీరు తీసుకుని మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేతపట్టుకుని పోయి మరలా ఇచ్చివేయడి. ఒకవేళ అవి పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనుని మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడినై ఉండవలసిన ఎడల పుత్రహీనుడినై అవుదునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, లేఖనం మీది వివరించడానికి నీ దాసుడు శక్తిమంతుడేం కాదు. కేవలం మీ కృప తప్ప మరింకేది అర్హత కాదు. మీ కృపాహస్తాలకే నన్ను అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియులు ఏ ఏ సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నారో ఆ సమస్యలన్నీ ఒకానొక దినాన్న ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయని నిన్ను, నేడు ఏవి బాధగా ఉన్నాయో అవన్నీ రేపు సంతోషంగా మార్చబడబోతాయని, అలా చేయడం మీకు సాధ్యమవుతుందని లేఖనంలో మాకు రుజువులను కనపరిచిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాను. నాయన, లేఖనం మీది వింటున్నవారు నీ యందు నమ్మిక ఉంచినవారు. ఇంకెవరైనా మిమ్మల్ని నమ్ముకోకపోతే వారితో కూడా మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. నీ దాసుని మీ సాధనంగా వాడుకోమని మీ కృపకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు తన కొడుకులతో మీరెలా చేయండి అంటూ ఈ దేశమందు ప్రసిద్ధమైనవి మస్తకి, తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళం, పిస్తాచికాయలు, బాదంకాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనిషిని కానుకగా తీసుకొని పోవుడి అంటాడు. నాకు ఒక మాట మనసునకు వచ్చింది. అదేమిటంటే, దేవునిని బట్టి మనసును నిబ్బరం చేసుకున్న యాకోబు తన కుమారులను పంపేటప్పుడు ఎలా పంపాలి, ఏమిచ్చి పంపాలి? ఆ వ్యక్తి వీళ్ళని నమ్మల. ఆ వ్యక్తికి వీళ్ళ మీద కోపం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? వారు ధాన్యం కొన్నారు, ధాన్యానికి చెందిన రోకలు తిరిగి వచ్చేసాయి. అవి వీళ్ళు నేరం చేశారని నిరూపించే అవకాశం ఉంది. ఎంత సందిగ్ధ పరిస్థితో సరిగ్గా ఇక్కడ ఆగితే వెనుతిరిగి ఒకసారి చూడండి. ఇన్ని సంవత్సరాల ఎడబాటు, ఇన్ని సంవత్సరాల దుఃఖం. అతడు దుఃఖంలో మునిగిపోయాడని కదూ మనం గతంలో చెప్పుకున్నాం. అలాంటి యాకోబు
తిరిగి బెన్యామీన్ను కూడా పంపడం. గుండె ఎంత నిబ్బరం చేసుకోవాలో. తనకు అత్యంత ప్రియమైన భార్య కన్నా 2 పిల్లలు. ఒకతను లేడు, వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలైందో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో వ్యక్తిని కూడా పంపడం వాళ్ళతో. పంపేటప్పుడు ఎంత గుండె నిబ్బరం చేసుకున్నాడో. పరిష్కారానికి ముందు దేవునిని బట్టి అంతరంగాన్ని నిబ్బరపరుచుకోవడం అవసరం. మన చేతులకు తీసుకుని మనం ఏం చేయలేం. దేవుని హస్తాలకు అప్పగించుకుని మనం సాగిపోతే పరిష్కారం చేయడానికి దేవుడు సమర్థుడు. ఈ లేఖనాన్ని చూస్తున్నప్పుడు యాకోబు గొంతులో గత అనుభవాల యొక్క బాధ ఉంది. 2, ప్రస్తుతం బెన్యామీను ఎడబాటును గురించిన వేదన ఉంది. రేపు ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ 3 అంతలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ తటస్థిస్తాయి. గతం బాధగా ఉంటుంది, ప్రస్తుతం వేదన కలుగుతుంటుంది, భవిష్యత్ అనేది అయోమయం పాలు చేస్తుంది, లోపల దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ తన హృదయాన్ని దిట్టపరుచుకుని ధైర్యపరుచుకుని తాను కానుక పంపుతున్నాడు. నేను ఈ వర్తమానాన్ని అకస్మాత్తుగా చులకన చేయాలని అనుకోవడం లేదు, కానీ ఒక మాట అంటాను. తాను కోల్పోయాననుకుంటున్న కొడుక్కే ఇవన్నీ పంపుతున్నానని యాకోబుకు తెలుసా? ఆలోచించండి ఒకసారి. తాను ఏవి కోల్పోయానని దుఃఖంలో ఉన్నాడో ఆ కొడుకు కోసమే ఇవన్నీ వీళ్ళందరితో తాను పంపుతున్నాడని యాకోబుకు తెలియదు కదూ. చాలా విషయాలు మనకు తెలియవు. ఇక్కడనే ఒక మాట నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు యోబు గ్రంథం దగ్గరికి రండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణములు. బలం, జ్ఞానం ఈ 2 దేవుని స్వభావ లక్షణాలు అని యోబు గారు తన ప్రత్యక్ష ద్వారా చెప్తున్నారు. ఆయన బలం వేరు, మన బలం వేరు. ఆయన జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. మన బలం ఆయన అనుమతించిన పరిస్థితుల మధ్య అది ఉడిగిపోతుంది. మన జ్ఞానం ఆయన ఆలోచించిన జ్ఞానం ముందు నిర్వీర్యమైపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్రింద వచనాన్ని చదవండి. అదే 16లో 2వ భాగం. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. బా, ఈ మాట ఎంత ఓదార్పునిచ్చిందో, ఎంత ఆదరణనిచ్చిందో అంత దుఃఖాన్ని కూడా కలుగు చేసింది. యాకోబుతోనే ఈ కార్యం అంతా చేసిన వాళ్ళు ఉన్నారు. యాకోబు ప్రక్కనే ఉన్నారు, కానీ యాకోబుకు ఆ సంగతి తెలియదు. దేవుడు తనకిచ్చిన కొడుకులే తనను మోసం చేశారన్న సత్యం యాకోబు ఎరగడు కదా. ఇది జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన సత్యం. మనుషులు మనం ప్రేమించే వారిని మన నుండి దూరం చేయడానికి వారు ఎలాంటి ఎత్తుగడలు పన్నుతారో చెప్పడానికి వీలు కాదు. శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మనం నిస్సహాయంగా మిగిలిపోతాం, చాలామందిని కోల్పోతాం కూడాను. అలా మోసగించిన వారు వారితో బాగానే ఉంటారు, కానీ నష్టపోయిన వారు ఉన్నారే, వారిని చూసి నవ్వుకుంటుంటారు.
వేదంలో ఉన్నారనుకుంటారే, పాపం వాడు ఎక్కడ బానిసగా బతుకుతున్నాడో, అమ్మేశాం కదా, అయిపోయింది అతని జీవితం. మోసగించిన వారి ఆనందం సామాన్యమైంది కాదు. మోసగించిన వారు పడే తృప్తి కూడా సామాన్యమైంది కాదు. అది దైవికమైంది కాదండి, అది అపవాది సంబంధమైంది. వారు ఆలోచించిన ఆలోచన ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్సరానికి సంబంధించినవి. ఇవన్నీ కలిగి తండ్రి నుంచి యోసేపును దూరం చేసి సంతోషిస్తున్నవారు వీరు, మోసగించినవారు. యాకోబును మోసం చేశారు, తండ్రిని యాకోబుని. యోసేపును మోసం చేశారు, అమ్మేశారు. ఇప్పుడు మోసగించబడింది ఎవరు? యాకోబు. కానీ తాము అమ్మేశామని, అతనికి నష్టం చేశామని, అతని దిక్కుమాలిన వాడు అయిపోయాడని, ఇంక ఏమీ చేయలేడు, నిస్సహాయుడు అని అనుకున్నారు. కానీ దేవుడు బలం గలవాడని, దేవుడు జ్ఞానం కలిగిన వాడని మోసగించిన వారికి తెలీదు, మోసపోయే వారికి తెలీదు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నా అంతరంగంలో నాకే తెలియని ఆదరణ ఉంది. దుఃఖానికి నివారణ ఈ వచనాల్లో ఎక్కడో అంతరంగాన్ని ఆత్మ ద్వారా స్పృశిస్తున్నట్టుంది. ఆలోచించండి. భవిష్యత్ అయోమయంగా ఉండొచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయి ఉండొచ్చు, సమాధానకరమైన పరిస్థితులు ఏవి కనిపించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉండగా దేవునికి బలము, జ్ఞానము స్వభావ లక్షణాలు. మోసగించటం అనేది వాడి లక్షణం. అందుకే ప్రభు అంటారు, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. మోసగించేవారు వాని సంబంధులు. కానీ వాళ్ళు ఎవరితో ఉన్నారు? ఇప్పుడు యాకోబుతోనే ఉన్నారు. యాకోబుకి ఆ సంగతి తెలీదు. కానీ ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? తమను ఎవరు ప్రశ్నించారో, తమ సహోదరుడైన షిమ్యోనును ఎవరు బంధించారో, లోపల పెట్టారో, బెన్యామీను తీసుకురాకపోతే నా ముఖం చూడవద్దని ఎవరన్నారు, అతడి దగ్గరికి వెళుతున్నారు. ఇప్పుడు ఒక మాట, మోసగించిన వారు, మోసపోయిన వారు దేవుని వశంలోనే ఉన్నారు అనంటే ఆయన హస్తంలోనే ఉన్నారుగా. ఆయన చెయ్యి దాటి వెళ్ళిపోలేదుగా. ఆయనకు శక్తికి మించిన స్థాయిలో వారు ఏం లేరుగా. లేరు. అపవాది సైతం దేవుని శక్తికి మించిన వాడు కాడని జ్ఞాపకం పెట్టుకోండి. వాడు శక్తిమంతుడే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. యోబుని గురించి అన్నాడు, జాగ్రత్త, అతని ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు. అందుకని యోబు బ్రతికున్నాడు. మన జీవితాలకు మరి మోసపుచ్చటం, మోసపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనంటే, ఒకటి యాకోబులో ఉన్న ప్రేమ. వారు పొలంలో ఉన్నారు. వారిని చూడడానికి యోసేపుని ఎందుకు పంపాడు? నమ్మకస్తుడైన వాడు వెళ్ళి వారి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెస్తాడని పంపించారు. లేకపోతే ఇంట పనివారు లేరా? పెద్దదాసుడు మరొకతను ఉండి ఉండడా? అబ్రహామునకు ఎలియాజరు ఉన్నాడు. ఇస్సాకు కాలంలో కూడా అతను ఉన్నాడు. యాకోబు కాలంలో మరొక వ్యక్తి ఉంటాడు. పెద్దదాసుడు ఎప్పుడూ ఉంటాడు. అతనన్నా పంపొచ్చుగా, కొడుకుని ఎందుకు పంపాడు? ప్రేమ. 2, ఇది దేవుని సంకల్పం. ఆయనే సంకల్పించాడు. కారణం, ఈ సంకల్పంలో యోసేపునకు పరీక్ష, యాకోబునకు పరీక్ష. యోసేపు పరీక్ష గుండా వెళుతున్నాడు. తాను చెప్పిన వాటికి అతడు అర్హుడవునా కాదా అనడానికి పరీక్ష.
యాకోబు యొక్క విశ్వాసానికి పరీక్ష. ఆలోచించండి. అబ్రహాము విశ్వాసం వేరు, ఇస్సాకు విశ్వాసం వేరు, యాకోబు విశ్వాసం వేరు. ఈ మూడంతల విశ్వాసం 3 విధాలుగా కనపడుతుంది. అబ్రహాము యొక్క విశ్వాసం ఒక నదీ ప్రవాహంలాగా ఉంటుంది. ఇస్సాకు యొక్క విశ్వాసం ఒక సెలయేరులాగా ఉంటుంది. యాకోబు విశ్వాసం ఓ జలపాతంలాగా ఉంటుంది. వాస్తవానికి విశ్వాస పరిమాణంలో వ్యత్యాసాలు ఉన్నాయి, లేవని చెప్పలేం. యాకోబు విశ్వాసం పరీక్షించబడుతున్న సమయాన్న అతడు దుఃఖంలో కూరుకొని పోయాడు. ఈ దుఃఖంలోంచి వెలుపలికి రాలేడు. కారణం, జి రాజారావు గారు ఇలా చెప్పేవారని వారి కుమారుడు చెప్పారు. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వారి వల్ల ఎక్కువ దుఃఖం కలుగుతుందని. యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎక్కువ దుఃఖం. అంటే ఎక్కడో నీలో నాలో మిగిలిన పిల్లల కంటే కొంచెం పక్షపాత వైఖరి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అందరినీ సమానంగానే ప్రేమించినా ఎక్కడో కొంచెం అమాయకంగా ఉండేవారి మీద, మోసపోయేవారి మీద, మాట్లాడడం సరిగా రాని వారి మీద కొంచెం మమకారం ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, జ్ఞానం కలిగిన వారి మీద, తెలివి కలిగిన వారి మీద, యథార్థంగా ఉండేవారి మీద కూడా కొద్దిపాటి అభిమానం, ప్రేమ ఎక్కువ చూపే అవకాశం ఉంది, లేదనలే. ఇలాంటి దాన్ని కూడా సరిచేయాలనుకుంటాడేమో ఆయన, తెలీదు. ఇప్పుడు యాకోబు ఎవరి చేతుల్లో ఉన్నాడు, ఎవరి వశంలో ఉన్నాడు? రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఎవరి చేతుల్లో ఉన్నారు? షిమియోను ఎవరి చేతుల్లో ఉన్నాడు? యోసేపు ఎవరి చేతుల్లో ఉన్నాడు? ఎవరి వశంలో ఉన్నాడు? మీరు చెప్పండి. దేవుని వశంలో లేడా? ఖచ్చితంగా దేవుని వశంలోనే ఉన్నాడు. కానీ మనం అనుకుంటాం మన చేయి దాటిపోయింది. వాస్తవం ఒప్పుకోండి. ఇప్పుడు యాకోబు వెళ్ళి యోసేపు ఎక్కడ ఉన్నాడో వెతకలేడు. యోసేపును వీరేం చేశారో తెలీదు. ఎందుకు వారు ఇంత మోసం చేశారో కూడా యోసేపుకు తెలియదు, యాకోబుకు తెలియదు. ఇద్దరూ మోసపోయిన వారే. మధ్యలో ఉన్నవారు చేసే పనులు ఇవి. అటు వాళ్ళని మోసగిస్తారు, వాళ్ళని నష్టపరుస్తారు, ఇటు వీళ్ళని నష్టపరుస్తారు. యోసేపును అవమానానికి, బానిసత్వానికి, ఒంటరితనానికి అప్పగించిన వారు వీరు. యాకోబును దుఃఖానికి, నిరాశకు, వేదనకు, కుమిలిపోవడానికి కారకులైన వారు వీరు. ఆలోచించండి. తాము చేసిన పనిని సమర్థించుకునేవారుగాను, తాను చేసిన పనికి తాము తప్పు చేయలేదు అని తమ మనస్సాక్షిని బుజ్జగించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే వారు కూడా దేవుని వశంలోనే ఉన్నారు. వారేమి దేవునికి వేరుగా లేరు. వారు దేవుణ్ణి తోసేసే పరిస్థితి కాదు. వాళ్ళని అదుపు చేయగలిగిన వాడు దేవుడు. అవును, ఐగుప్తులో అవమానపడలేదా? ఐగుప్తులో బంధించబడలేదా? ఐగుప్తులో చెరసాల్లో పెట్టబడలేదా? ఐగుప్తులో వారు వేదన చెందలేదా? ఐగుప్తులో వారు పశ్చాత్తాపడలేదా? తాము చేసిన తప్పేమిటో తెలుసుకోలేదా? విచిత్రం ఏమిటంటే యోసేపు అన్నలు పశ్చాత్తాపడ్డారు, కానీ కొందరు పశ్చాత్తాపడనే పడరు. వారు చేసింది రైటే అని మోసపోయిన వారిని, మోసగించిన వారిని, మధ్యలో మోసపరిచిన వారు ఉన్నారే. మోసపోయిన యాకోబు, అమ్మివేయబడిన యోసేపుల మధ్యలో ఉన్న ఈ అన్నదమ్ములు పశ్చాత్తాపడ్డారు, కానీ కొందరు పశ్చాత్తాపడరనే పడరు. వారు సంపూర్ణంగా అపవాది యొక్క సాధనాలుగా మిగిలిపోతారు. వారికి కలిగే నష్టం చాలా ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైంది.
ఆ నష్టాన్ని మనం కోరుకోకూడదు. ఆలోచించండి ఒకసారి. ఈ జీవిత పాఠశాలలో ఇలాంటి పరిస్థితుల నడుమ యాకోబు భవిష్యత్తులకు చూశాడు. చూసినవాడు ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఒకవేళ దేవుడు సాయం చేస్తాడని నమ్ముతున్నా. సర్వశక్తుడైన దేవుడు ఆయన మిమ్మల్ని కరుణించేటట్టుగా అతనిలో కార్యం చేస్తాడు అన్నాడు. ఒకవేళ పుత్రహీనునిగా ఉండవలసి వస్తే ఉంటాను అని గుండెను నిబ్బరపరుచుకుని బెన్యామీను వాళ్ళ చేతికి అప్పగించాడు. భవిష్యత్ నీ ముందుంది. కరుణించే సర్వశక్తివంతుడైన దేవుడున్నాడు. ఏం జరిగినా పర్వాలేదు అని నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకునే పరిస్థితి నీకు ఉంటే, నీకోసం ప్రాణం పెట్టినవాడు ఆయన, నీకోసం సిలువలో మరణించినవాడైన, మూడవ దినాన తిరిగి లేచినవాడైన, నీ ప్రక్కనే ఉన్నవాడైన, నిన్ను నీవుగా ఆయనకు సమర్పించుకునమని ప్రభు ప్రేమను బట్టి బ్రతిమాలుతున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, కొన్ని మాటలు చెప్పుకోవడానికి మీరు కృపనిచ్చారు. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో కూడా ఉంచడానికి ఇష్టపడ్డారు. మధ్య స్థితిలో మేమున్నాం. ఎటు తోచని వారం, మధ్యలో ప్రయాణం చేసి వెడుతున్న వారు ఉన్నారు. అటు ఒంటరి వారైన వారు, ఇటు దుఃఖంలో ఉన్న యాకోబు, యోసేపుల వంటి పరిస్థితుల్లో ఉన్నవారిని మోసగించిన వారు ఉన్నారు. కానీ వారిని అదుపు చేయగలిగిన వారు, వారి తప్పు వారికి తెలియచేయగలిగిన వారు, వారు పశ్చాత్తాపడేటట్టుగా చేయగలిగిన వారు మీరు మాత్రమే. యోసేపు వలె సంపూర్ణంగా ప్రభువా నీ చిత్తంలో తాను అర్హుడని నిరూపించుకున్నవాడుగాను, విశ్వాసాన్ని బట్టి ఏం చేసినా పర్వాలేదని తనను తానుగా మీకు అప్పగించుకున్న యాకోబు వంటి వారుగా మా ప్రియులు ఉండడానికి కృపనిమ్మని వింటున్న మా ప్రియులను దయగల మీ ఆదరణకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి.
నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలే